కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. నవవధువు కొత్తగా పెళ్ళైనటువంటి యువతి, అంటే ఆ పెళ్ళై ఆ యువతికి కేవలం 3 నెలలు మాత్రమే. ఎంతో జీవితం ఉంది, ఎన్నెన్నో ఆశలతో జీవితంలో అడుగుపెట్టింది కొత్తగా. అటువంటి నవవధువు కేవలం 3 నెలలు పెళ్ళై కేవలం 3 నెలలు అయినటువంటి నవవధువు బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ కలహాలతో పెళ్ళై కేవలం 3 నెలలు మాత్రమే, ఇంకా కొంత సమయం పడుతుంది. నిజానికి కొంత అండర్స్టాండింగ్ అడ్జస్ట్మెంట్ కావాలంటే కొంత సమయం పడుతుంది. కానీ ఈ రకంగా క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం నిండు జీవితాన్ని బలి తీసుకుంది. కొత్తగూడెంకు చెందిన యశ్వంత్ అనే యువకుడితో ప్రొద్దుటూరుకు చెందిన చందన జ్యోతి వివాహమైంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అది ఎంగేజ్మెంట్ సమయంలో ఉన్నటువంటి ఫోటో. సో చూడడానికి చాలా బాగా ఉన్నారు. అంటే ఒక మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టుగానే మనకు కనిపిస్తుంది. సో చాలా గ్రాండ్గా పెళ్ళి కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు జరిగినటువంటి ఆ ఫొటోస్ మనకు అర్థమవుతున్నాయి. అంటే చాలా గొప్పగా ఆర్థికంగా వెల్ సెటిల్డ్గా ఉన్న ఫ్యామిలీనే అనేది కొంత మన ఫొటోస్ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. కేవలం మరి అటువంటి యువతి అంటే నవవధువు ఎందుకు కేవలం 3 నెలల్లోనే బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది? అంటే కుటుంబ కలహాలే కారణం అని చెప్తున్నారు. ఇద్దరి మధ్య గొడవలు పెళ్ళైనటువంటి 3 నెలల రోజుల్లోనే, అంటే కేవలం 100 రోజులు కూడా ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఆ గొడవలు స్టార్ట్ అయ్యి తీవ్ర మనస్తాపానికి గురైంది. చందన జ్యోతి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపులు వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సో తర్వాత భర్త చూశాడు, బెడ్రూమ్కి వెళ్ళి భర్త చూస్తే కదిలించినా కూడా ఆమెలో చలనం లేకపోవడంతో 108కు హుటాహుటిన భర్త కాల్ చేశాడు. అక్కడ వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. అయితే చందనను పరీక్షించినటువంటి డాక్టర్లు చందన అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. భార్య మృతిపైన కేసు నమోదు చేశారు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే కేవలం 3 నెలలే, నిజంగా ఎన్నో సంవత్సరాలైంది, ఆ గొడవలు తారాస్థాయికి వచ్చాయి అనేది కూడా కాదు. ఎంతో జీవితం ఉంది. కానీ మరి ఇంతలోనే కేవలం ఒక 3 నెలల కాలంలోనే వాళ్ళ మధ్య అంతగా అగాధం ఏర్పడింది? అంతగా ఇద్దరి మధ్య అసలు ఒకరంటే ఒకళ్ళకి పడని స్థాయిలో ఎందుకు వచ్చింది? అంటే కేవలం అంటే ఒక క్షణికావేశంలోనే ఇటువంటి నిర్ణయం తీసుకుందా? సో ఎంతో లైఫ్ ఉంది. ఒక జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు, ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే ఒక కొత్త వ్యక్తితో ఒక జీవితం స్టార్ట్ అయినప్పుడు కొంత కాంప్లికేషన్స్ కొన్ని బిగినింగ్లో ఉంటాయి. సో వాటిని కూడా భరించలేని స్థాయిలో ఈ జనరేషన్ ఉందా అన్నటువంటి అనిపిస్తుంది నిజానికి. సరే, ఈ నవవధువు విషయంలో ఏం జరిగిందో మనకు కూడా పూర్తిగా తెలియదు వాస్తవానికి. అంటే 3 నెలల కాలంలో ఏం జరిగింది? భర్త ఏమన్నా తీవ్రంగా ఇబ్బందులు పెట్టేవాడా, లేకపోతే కొట్టేవాడా, టార్చర్ చేసేవాడా? ఆమె బలవన్మరణానికి పాల్పడాల్సినంత స్థాయిలో భర్త అట్లా ప్రేరేపించడం మీన్స్ ఆ రకంగా అంత పరిస్థితులు తీసుకొచ్చాడా? సో పోలీసులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఈరోజు మార్నింగ్ మాకు కంప్లైంట్ వచ్చిందండి. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మాకు చంద్రకిరణ్ అని ఒక అతను కంప్లైంట్ చేశారు. ఏమంటే వాళ్ళ సిస్టర్ చందన జ్యోతి అని చెప్పేసి వాళ్ళ ఈ సంవత్సరం ఆగస్టులో మ్యారేజ్ అయింది తనకి. వాళ్ళ బావగారి పేరు వచ్చేసి యశ్వంత్. ఇద్దరు కూడా మూసాపేటలో అంజయ్ నగర్లో ఉంటున్నారు. ఆ ఉండేది అతను సడన్గా రాత్రి ఇద్దరి మధ్య డిస్ప్యూట్ అవడం వల్ల తను సూసైడ్ చేసుకుందని ఈ కంప్లైంట్ చంద్రకిరణ్కి తెలిస్తే మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు ఎంక్వైరీ చేస్తే వీళ్ళిద్దరే ఇంట్లో ఉంటున్నారు మూసాపేటలో. 2 డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి అది. అందులో అతను ఆ అమ్మాయి పక్క బెడ్రూమ్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుందంట. అతను అరౌండ్ 2:33 ఆ టైంలో 100 కాల్ చేస్తే అది 108కి వెళ్ళి 108 వాళ్ళు వచ్చేసి ఆ డోర్ బ్రేక్ చేసి ఆ అమ్మాయిని దించడం జరిగింది. అప్పటికే ఆ అమ్మాయి సూసైడ్ అయిపోయింది. ఎందుకు చనిపోయింది అనేది ఇప్పుడు పేరెంట్స్ గురించి కంప్లైంట్ చేశారు. దాన్ని ఎంక్వైరీ చేస్తున్నాము. బాడీని పోస్ట్ మార్టం మొత్తం గాంధీ హాస్పిటల్ పంపించినాము. పోస్ట్ మార్టం అయిపోయినాక వచ్చే ఎంక్వైరీని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం. ఈరోజు మూసాపేటలో నివాసం ఉంటున్న చందన జ్యోతి బలవన్మరణానికి పాల్పడింది. పెళ్ళై కేవలం 3 నెలలు మాత్రమే అయింది. సో పోలీసులు కూడా అదే చెప్తున్నారు. సో కొత్తగా పెళ్ళైంది, వాళ్ళు మూసాపేటలో నివాసం ఉంటారు, వాళ్ళ మధ్యలో గొడవలు వచ్చాయి. సో దాంతో బెడ్రూమ్లోకి వెళ్ళి ఆమె
ప్రాణాలు విడిచింది, బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు చెప్తున్నారు. సో పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నవవధువు చందన జ్యోతి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన కుటుంబ సభ్యులందరినీ కలిచివేస్తుంది. తల్లి కన్నీటి పర్వం అవుతుంది. ఎందుకంటే ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను పాపని, కానీ ఈరోజు నా పాప ఇంత పిరికిది కాదు అనని ఆ తల్లి గుండెలు అలిసేలా ఏడుస్తుంటే ప్రతి ఒక్కరిని కూడా అసలుకి ఆ బాధ తట్టుకోలేకపోతుంది. ఎప్పుడు మాట్లాడిందమ్మా జ్యోతి? నైట్ 8కి మాట్లాడింది. ఏం మాట్లాడింది? మామూలుగానే మాట్లాడింది. అంటే నిజంగా ఎప్పుడైనా చెప్తుందా చందన జ్యోతి మీతో, అమ్మ నాకు ఇబ్బందిగా ఉంది తనతో అని? ఇబ్బంది అంటే ఏమో మాట్లాడి సరిగాను ఎక్కడికి తీసుకెళ్ళాడు బయటికి అని చెప్పేది. నిన్న ఏం మాట్లాడింది పాప నీతో? నిన్న ఆఫీస్కి వెళ్ళి అది తమ్మేసి రావాలని చెప్పింది. ఏం చెప్పిందమ్మా? ఆఫీస్కి వెళ్ళి రావాలి అని చెప్పింది. నైట్ తమ్మేసి రావాలని చెప్పింది. మా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా అంటది పాప. ఎన్ని నెలలు అవుతుందమ్మా పెళ్ళి? 4 months. 4 monthsలో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఒక్కటి కూడా షేర్ చేయలేదండి? మాట్లాడారా? మీ అల్లుడితో మాట్లాడారా అసలు ఏం జరిగింది అని? మాట్లాడలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళారా మీరు? వెళ్ళాను. ఏం చెప్తున్నాడు అతను? నేను అతనితో అసలు మాట్లాడలేదు, అతను చూడలేదు అసలు. నాకు అంటే 4 నెలల్లో మీరు అతన్ని గమనించింది ఏంటి అసలు? తన చేసుకునేది అయితే కాదు. చెంపల మీదంతా దెబ్బలు ఉన్నాయి. ఇప్పుడు చూసిన తల ఒకటే చూసిన. నిజంగా చాలా ఇష్టం మీకు, ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తుంది అని చెప్తాను, కానీ అది అసలు దాచిపెట్టదు ఏది కానీ. ఈ విషయాన్ని ఎందుకు ఏం చెప్పుకోలేకపోయింది? నైట్ ఏం జరిగిందో తెలియదు. తెల్లవారు నైట్ 8కి మాట్లాడింది. తెల్లవారుజామున 3కి ఫోన్ చేసినారు రమ్మని. ఎవరు కాల్ చేశారు? ఎవరు ఫోన్ చేశారమ్మా? మా పాప వాళ్ళ ఆడబిడ్డ భర్త ఫోన్ చేసిన. వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు? మీ పాప వల్ల అత్తయ్య కావచ్చు, మామయ్య, లేకపోతే వాళ్ళకి సంబంధించిన నాకు ఏం చెప్తున్నారో నాకు తెలియదు. పాపని ఎంతో ముద్దుగా పెంచుకున్నావు, ప్రతిరోజు కూడా మీతో ఫోన్ మాట్లాడుతుంది, కానీ ఈ విషయాలు మీకు ఎందుకు చెప్పలేకపోయింది తను బాధపడుతున్నట్టు? మా పాపకి నాకు అట్లాంటివన్నీ చెప్పలేదండి. ఎప్పుడన్నా ఇట్లే చెప్పేది. ఎప్పుడన్నా మాట్లాడి సరిగ్గా ఎక్కడికి తీసుకెళ్ళాడు, సరిగ్గా పట్టించుకోడు అని చెప్తాను. అంటే అదే కొద్ది ఇప్పుడే కదమ్మా ఫస్ట్ కొద్ది రోజులు పోతే మామూలు అవుతారులే అని అట్లా చెప్పేవాళ్ళం మేము. మీది ప్రాపర్ ఎక్కడ? మాది ఆర్టీపీపీ. సంక్రాంతి వస్తుంది, కొత్త జంటని ఇంటికి తీసుకువెళ్ళాలని కోటి ఆశలు మీకు ఉంటాయి, కానీ ఈరోజు పాపని ఆ పరిస్థితిలో మీరు తీసుకెళ్తున్నారు. చాలా సెన్సిటివ్ అమ్మ, చాలా పద్ధతిగా కూడా ఉండేది. అసలు వాళ్ళ పెళ్ళి చూసి ఎంతమంది అక్కడ ఊర్లో అంతా చాలా అదృష్టవంతురాలు అనుకున్నారు. ఈ అదృష్టం ఇంత తొందరగా ఉంటుందని ఎవరు గుర్తించలేదు. అందరింట్లో పిల్లలాగే ఉండింది, అందరు వాళ్ళ పిల్లలాగే అనుకున్నారు. మా పాప చేసుకునే పిరికిదైతే కాదు, ఏదో జరిగింది అది తెలుస్తుంది. కళ్ళతో చూస్తేనే తెలుస్తుంది. పోస్ట్ మార్టం అవసరం లే, తెలిసిపోతాను. పెళ్ళయి ఇంత గ్రాండ్గా పెళ్ళిని చేశారు, ఎంతో సంతోషంగా ఉంటుంది అనుకున్నారు, కానీ ఈ సిచ్యువేషన్లో మీ పాపను చూశారు. ఎట్లుండేదండి తల్లికి? ఉండేది 2 పిల్లలు, వాళ్ళు పాప బాబు కంటిన్యూగా ఇంట్లోనే ఉంది. మీరు ఇంకా ఏడిపించకండి. మీరు న్యాయం ఏం కోరుకుంటున్నారమ్మా? ఏ తల్లికైనా న్యాయం జరగాలనే కదా కోరుకుంటా. ఇంత తొందరలో 4 నెలల్లో భరించలేను పెళ్ళెందుకు చేసుకోవాలి అలాంటి వాళ్ళు? ఇంకొకరి జీవితాన్ని డిసైడ్ చేసేకి ఎవరు ఇచ్చినారు వాళ్ళకి హక్కు? అంత చేతగానప్పుడు వదిలేయాలి కదా. ఎంత అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తున్నారు, దేనికి చేస్తారు? కని పెంచి 4 నెలలు ఆ పిల్ల శవం చూడడానికి చేస్తారా? ఇది కరెక్ట్ కాదండి. అబ్బాయి తరపు వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా చెప్తున్నారా సమాధానం? అంటే మీరు బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉన్నారు, మీకు ధైర్యం చెప్పే ప్రయత్నం. మాట్లాడొద్దండి అంటున్నారు. ఇంకా అన్యాయంగా మాట్లాడొద్దండి అంటే బిడ్డని కళ్ళతో చూసిన ఏ మనిషికైనా తెలుస్తుంది ఏం జరిగింది అక్కడ అనేది.
ఇంకా వాళ్ళు అన్యాయంగా ఇప్పుడు ఒకటే భర్త ఫోన్ చేయాలి, ఆడబిడ్డ భర్త ఎందుకు ఫోన్ చేస్తాడు? ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చినారు? వాళ్ళు ఎట్లా ఫోన్ చేసినారు? ఎదురు ఆ అమ్మాయే చేసుకుందంటే ముందు భర్త ఉంటాడు, తను చేయాలి ఆ ఫోన్. తను ఎవరు ఫోన్ చేసేకి? అక్కడే తెలియలేదండి. చందన జ్యోతి సూసైడ్ చేసుకొని చనిపోయేంత పిరికిది కాదు. ఏదో జరిగింది ఇంట్లో ఆ రోజు రాత్రి, కానీ న్యాయం చేయాలి మాకు అని చెప్పేసి ఆ తల్లి తల్లడిల్లిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపట్లోనే పోస్ట్ మార్టం అనంతరం కూడా తమ స్వస్థలానికి చందన జ్యోతిని తీసుకువెళ్ళి అంత్యక్రియలు చేస్తామని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ నా అల్లుడికి మాత్రము కఠినంగా శిక్ష పడాలి అని చెప్పేసి ఆ తల్లి బాధని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ గౌరవ్తో సుజాత, గాంధీ మార్చ్.